నారా లోకేష్ 42వ జన్మదిన సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్ ఫేస్ మాస్కులతో యువత నిర్వహించిన బైక్ ర్యాలీలో బుల్లెట్ నడిపి శ్రేణుల్లో ఉత్సాహ వాతావరణం నింపారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి పార్టీల నాయకులు, పార్టీ శ్రేణులు సమక్షంలో లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి తెలుగుదేశం పార్టీ, లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి పత్తిపాటి పుల్లారావు గారు. Happy birthday to you, Nara Lokesh. Happy birthday to you, Nara Lokesh. వాళ్ళు చేసి కనిపెట్టలే అంట వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు. ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవంలాగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆయన పట్టుదల, ఆయన పౌరుషం పునికి పుచ్చుకున్నటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ, లోకేష్ బాబు గారి మాస్కులతోటి పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించటం, పార్టీ ఆఫీసులో ఈరోజు ఒక కేకు, ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల కేకును కట్ చేయటం, హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించటం, ఈరోజు లోకేష్ బాబు గారికి ఇచ్చేటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం కూటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి కానుక. అన్నదానాలు ఉన్నాయి, పండ్ల పంపిణీ ఉంది, అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టడం జరుగుతూ ఉంది. అరాచక ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించాలి అనేటువంటి ఒక పట్టుదల, దీక్షతోటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించి 3200కు పైబడి కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి 93% స్ట్రైక్ రేట్, అంటే 93% సీట్లు సాధించి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత యువగళం ద్వారా లోకేష్ బాబు గారిది. దానికి తోడు కోటి సభ్యత్వాలు, 45 ఏళ్ల పార్టీ చరిత్రలో కోటి సభ్యత్వాలు దాటినటువంటి రికార్డు ఇంతవరకు లేదు. అటువంటిది కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆదరణ కానీ, ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదు కానీ, ఏ పార్టీకి లేనటువంటి పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు బీమా కానీ, ఇవన్నీ కూడా
లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం, లోకేష్ బాబు సాధించినటువంటి రికార్డ్స్ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నత విద్యాశాఖ మార్చులుగా, గతంలో పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఆ ఘనత తనకు తానే సాటి అనేటువంటి విధంగా లోకేష్ బాబు ఒక రికార్డు సృష్టించారు. తిరిగి మరలా ఈనాడు విద్యాశాఖ మార్చులుగా యువతకు ఒక మంచి భవిష్యత్తు కల్పించేటువంటి దాంట్లో, యువతకి దిశ నిర్దేశించేటువంటి దాంట్లో తండ్రి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకొని ఒక పక్క యువతను ప్రోత్సహించడానికి, మరొక పక్క దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మసకబారినటువంటి ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఒక పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేసేటువంటి విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడులు ఆకర్షింపజేసేటువంటి దానికి గత 4-5 రోజులుగా వారు చేస్తున్నటువంటి కృషి ఎవ్వరూ చేయనటువంటిది. గత 5 ఏళ్ల పాలనలో కనీసం దావోస్ కూడా వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరలా అటువంటి ఆలోచనలు కలగకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఆనాడు ఐటీ అయితే ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పట్టుదల, ఒక స్ఫూర్తితోటి లోకేష్ బాబు గారు దావోస్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కలిసి పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఒక స్ఫూర్తి అది. ఆ విధంగా ఈనాడు రాష్ట్రమంతా తెలుగు జాతి ఎక్కడున్నా లోకేష్ బాబు జన్మదినాన్ని వాడవాడలా బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని లోకేష్ బాబు ఈరోజు దావోస్లో ఉన్న జన్మదిన శుభాకాంక్షలు ప్రతి నియోజకవర్గం నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు ఆధ్వర్యంలో లోకేష్ గారి యొక్క మాస్కులు ధరించి ప్రధాన కూడల చిలకలూరుపేట పట్టణంలో ర్యాలీగా బయలుదేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా నారా లోకేష్ గారికి చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో యువతరానికి స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ అరాచకాలను వడ్డీ ఎదుర్కొని రాష్ట్రంలో నలుమూలాల ప్రయాణం పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట నష్టాలను డైరెక్ట్గా ఆయన చూసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్యని తండ్రితో పాటు కుటుంబ ప్రభుత్వంతో తన యొక్క మంచి పరిపాలన మార్కులు అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారు తండ్రి నిరంతర కృషివలీయుడు. తండ్రికి తగ్గ స్ఫూర్తిగా ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, విద్యాశాఖలో కొన్ని మార్పులు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థులకి, పేద విద్యార్థులకి, రాష్ట్రం పేదవారికి అందుబాటులో ఉన్న నాయకులు నారా లోకేష్ గారు. అటువంటి నాయకులు ఆరోగ్యంగా ఉండి అష్టైశ్వర్యాలతో ముందుగా ఆరోగ్యవంతులు ఈ ప్రజల కోసం నిరంతరం పాటుపడాలని, వారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ భారతదేశానికి స్వతంత్ర తీసుకొచ్చినటువంటి మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మీ రక్తాన్ని దారపోయండి మీకు స్వతంత్రాన్ని తెచ్చి పెడతారనే గొప్ప స్వతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు. అల్లూరు సీతారామరాజు యొక్క వారసుడు సుభాష్ చంద్రబోస్ గారు. అటువంటి నాయకులు వారి యొక్క పోరాటం, వారి ప్రాణ స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో, దేశం కావచ్చు స్వతంత్రం వచ్చింది. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని నింపుకొని భారతదేశానికి యువత పనిచేయాలని, వారి స్ఫూర్తిని నింపుకొని మనమందరం మూలపోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.